హాయ్, వెల్కమ్ బ్యాక్ టు షెరీనా బ్లాగ్స్. రీసెంట్ గా అయితే మా కజిన్ మ్యారేజ్ అండ్ సిస్టర్ మ్యారేజ్ కి నేను కస్టమైజ్ చేయించుకుని శారీస్ డిజైన్స్, బ్లౌజ్, మగ్గం డిజైన్స్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. ఫస్ట్ అయితే మా కజిన్ మ్యారేజ్ కి నేను చాలా రీజనబుల్ బడ్జెట్ లో నేనైతే వెళ్ళాను అనమాట. రీజనబుల్ బడ్జెట్ లో శారీ అయితే పర్చేస్ చేశాను. అండ్ దట్ ఈ శారీ నేనైతే ఆన్లైన్ లో పర్చేస్ చేశానండి. మన ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్ పేజ్ ఉంది కదా, మై లేబుల్ అని. అందులో అయితే బడ్జెట్ గా నేనైతే ఈ శారీ పర్చేస్ చేశాను. చూద్దాము. దానికి నేను లేస్ అటాచ్మెంట్, డిజైనర్ బ్లౌజ్ ఇలా కొంచెం ఎక్స్పెన్స్ గా కొంచెం ఖర్చు చేసి అయితే నేనైతే ఇలా స్టిచ్ చేయించుకొని నేను నా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నేను ఇవి కూడా అటాచ్ చేస్తాను. చూడండి ఎలా ఉందనేది రిఫరెన్స్ పిక్. శారీ వచ్చేసి ఇలా మస్టర్డ్ ఎల్లో కలర్ లో లావెండర్ అనమాట. మనకి లావెండర్ ట్రెండీ కలర్ కదా. లావెండర్ బార్డర్ వచ్చేసి లావెండర్ బార్డర్ ఇలా డిజైన్, బాడీ అంతా కూడా ఇలా డిజైన్. అండ్ లేస్ చూసారు కదా, లేస్ అయితే నేను చార్మినార్ లో తీసుకున్నానండి. లేస్ అయితే నేను చార్మినార్ మన ఉర్దూ గల్లీలో అయితే లేస్ అయితే నేను అక్కడ పర్చేస్ చేశాను. నాకు నియర్లీ ఒక 1500 to 2000 మధ్యలో అయితే పడ్డది ఈ లేస్. చాలా రీజనబుల్ ప్రైజెస్. అక్కడైతే మనకి ఇలా టాజిల్స్ కూడా వేయించాము, 2 మిక్స్డ్ కలర్స్ లో టాజిల్స్. శారీ ఇలా చూసారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఇలా అయితే స్టిచ్ చేశారు. ఇలా కట్ వర్క్ లేస్ తీసుకున్నాను. లేస్ కట్ వర్క్ లేస్, ఇలా కడ్దానా వర్క్ వచ్చేసి ఇలా కట్ వర్క్ లేస్. బార్డర్ లో కూడా మీరు చూస్తే ఇలా వచ్చేసింది బార్డర్ అయితే, శారీ బార్డర్. నేనైతే రిఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు ఎలా ఉందనేది. ఇది కొంచెం డిజైనర్ గా ఉంది కాబట్టి నేనైతే కొంచెం డిజైనర్ డిఫరెంట్ గా వెళ్ళాను, డిఫరెంట్ స్టైల్లో ట్రై చేశాను. డిజైనర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించాను. డిజైనర్ బ్లౌజ్ అంటే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను బ్లౌజ్. చూసారు కదా, ఇలా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. మనకి లేస్ లో ఏదైతే కడ్దానా వర్క్ ఉందో అలా మ్యాచ్ చేసుకుంటూ నేనైతే ఒక ఫ్యాబ్రిక్ పర్చేస్ చేశాను. నాకు మీటర్ ఇది 1000 రూపీస్ పడ్డదండి. మీటర్ 1000 రూపీస్ వచ్చేసి నాకు 1.5 మీటర్ అలా తీసుకున్నాను. ఇలా ఫుల్ హ్యాండ్ స్టిచ్ చేయించుకున్నాను. ఫస్ట్ టైం అయితే బ్లౌజ్ లో ఫుల్ హ్యాండ్స్ స్టిచ్ చేయించుకొని ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను బ్లౌజ్. చూసారు కదా, ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు. పట్టు శారీస్ కి కూడా ఇలా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, ఎప్పుడూ రొటీన్ గా కాకుండా. నెక్స్ట్ శారీ వచ్చేసి నేను ఈ శారీ అయితే నేను బిఫోర్ చూపించిన శారీ అయితే రిసెప్షన్ కి వేర్ చేశాను. నైట్ టైం కాబట్టి లైటింగ్ కి చాలా బాగుంటుంది అని నైట్ టైం ప్రిఫర్ చేశాను. ఈ శారీ అయితే నేను బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. మ్యారేజ్ కి అయితే వేర్ చేసుకున్నాను అనమాట. శారీ ప్రైస్ అండర్ 5K. దీనికి కూడా నేను లేస్ అటాచ్ చేశాను. అండ్ బ్లౌజ్ అయితే మగ్గం బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో లేస్ అయితే బ్లూ లేస్ తీసుకున్నాను అనమాట. సేమ్ ఇది కూడా నేను చార్మినార్ లోనే పర్చేస్ చేశాను. ఇది కూడా నాకు ప్రైస్ వచ్చేసి అండర్ 1500 అనమాట. బండిల్ ప్రైస్. చూసారు కదా, ఇలా శారీ మొత్తం వచ్చేసి బ్లూ కలర్ లో ఉంటది. బ్లూ కలర్, ఇలా బ్లూ వచ్చేసి పింక్ బార్డర్ అనమాట. పింక్ బార్డర్ అయితే దానికి ఇలా లేస్ అయితే అటాచ్ చేయించాను. రిఫరెన్స్ పిక్ ఇది కూడా యాడ్ చేస్తాను, చూడండి. ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే ఇలా స్టిచ్ చేయించుకోండి, బాగుంటాయి. మనము బడ్జెట్ లో పట్టు శారీస్ తీసుకున్నా కూడా ఇలా హెవీగా రిచ్ లుక్ వచ్చేటట్టు మనమైతే లేస్ అటాచ్ చేసుకుంటే ఇలా రిచ్ లుక్ అయితే వచ్చేస్తుంది శారీకి. చాలా హెవీ ప్రైజీ శారీ లాగా కనిపించేస్తుంది. టాజిల్స్ కూడా అండి సేమ్ టూ కలర్స్ లో టాజిల్స్ అయితే అటాచ్ చేశాను. కేస్ ఈ వీడియోస్ ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తాయో వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేసుకోండి. ఎప్పుడైతే నేను వీడియో పోస్ట్ చేస్తానో మీ దగ్గర కూడా మన వీడియోస్ అయితే రీచ్ అవుతాయి. అండ్ బ్లౌజ్ కూడా చూడండి, పింక్ కలర్ బ్లౌజ్. హ్యాండ్ వర్క్ అయితే ఇలా చేయించాను అనమాట. నేను ఈ డిజైన్స్ అన్ని కూడా నేను పిన్నింట్రెస్ట్ లో సెలెక్ట్ చేసుకొని మా స్టిచ్చింగ్ పర్సన్ కి పంపిస్తే తనైతే స్టిచ్ చేయించారు. నాకు 5K వరకు అయిందండి ఛార్జ్ అయితే, ఈ మగ్గం కాస్ట్.
ఎలా ఉంది అనేది ఒకసారి కమెంట్ చేయండి. డిజైన్స్ చూసారు కదా, బ్యూటిఫుల్ గా 5 రేంజ్ వరకు అయితే పడ్డది నాకు. ఇలా 2 హ్యాండ్స్, బ్యాక్ అయితే సింపుల్ గా ఇలా 1 కట్ వర్క్ ఇచ్చేసి ఇలా ఫ్లవర్స్ అయితే చేయించుకున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇలా చూసారు కదా, బార్డర్ కూడా ఇలా కట్ వర్క్ చేయించి ఇలా వేయించాను. మనమైతే ఇలా టాజల్స్ కూడా వేయించుకోవచ్చు, ఇంకా మగ్గం టాజల్స్ కూడా. ఇవైతే కంపల్సరీగా ఉంటే మనకి ఇన్ కేస్ లూజ్ ఉన్నా కూడా మనకైతే ఫిట్టింగ్ గా ఉంటది, థ్రెడ్స్ ఉండడం వల్ల బెనిఫిట్. చూసారు కదా, నేను రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేస్తాను, ఎలా ఉందనేది మీరు కమెంట్ చేయండి. నెక్స్ట్ శారీ చూసేద్దాము. నాకు ఈ శారీ అయితే కొంచెం హెవీ ప్రైస్ ఏనండి, 20,000 అలా అరౌండ్ అయింది కాస్ట్ అయితే. నేను ఈ శారీ అయితే నారాయణి సిల్క్స్ అమీర్పేటలో అయితే పర్చేస్ చేశాను అనమాట మా సిస్టర్ మ్యారేజ్ కి. చూడండి, లైట్ పింక్ షేడ్ వచ్చేసి ఇలా మెరూన్ బ్రౌన్ ఇలా బార్డర్ వచ్చేసింది. బార్డర్ కి కూడా నేను ఇగో ఇలా అయితే లేస్ అటాచ్ చేశానండి. బార్డర్ కి మనకి లేస్ అటాచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి శారీ హెవీ లుక్ వచ్చేసి చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. చూసారు కదా, కట్ వర్క్. ఇది కూడా నేను చార్మినార్లోనే పర్చేస్ చేశానండి. ఇది కూడా నాకు అరౌండ్ 1500 అలా కాస్ట్ అయింది. బార్డర్ వచ్చేసి ఇలా శారీ. నేనైతే రిఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను, మీరైతే చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అనమాట శారీస్ అన్ని కూడా ఇలా లేస్ వేయించి స్టిచ్ చేయించడం వల్ల అయితే. నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూద్దాము. నాకైతే ఇది కాస్ట్ అరౌండ్ 5 to 6 అయితే అయింది. చూసారు కదా, మగ్గం వర్క్ మొత్తం కూడా ఇలా మగ్గం వర్క్ మొత్తం ఇలా హ్యాండ్స్ తో స్టిచ్ చేసిన వర్క్. ఇదంతా కూడా మనకి శారీలో ఉన్న కలర్స్ యూస్ చేసి 2 కలర్స్ అయితే ఇలా యూస్ చేసాము. కట్ వర్క్ ఇచ్చేసి బ్లౌజ్ కూడా కొంచెం బ్యాక్ కూడా హెవీ అనమాట, హెవీ చేయించాను దీనికైతే. బ్లాక్ టాజిల్స్ కి ఇలా మగ్గం టాజిల్స్. ఇదైతే నేను అక్కడే పర్చేస్ చేసి తీసుకొచ్చానండి, నేను చార్మినార్లోనే. ఇది మాత్రం మగ్గం వర్క్ చేసి మనకి అటాచ్ చేశారనమాట దీనికి. ఎవరికైనా యూజ్ అనిపిస్తే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వర్క్. చాలా మంచి కమెంట్స్, మంచి పాజిటివ్ నోట్స్ అయితే వచ్చాయి నాకు, చాలా బాగుంది అని. ఇన్ కేస్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.